హాయ్ అండి. దోశ, ఇడ్లీ, ఉప్మా, చపాతీ టిఫిన్ ఏదైనా సరే అన్నంలోకి టిఫిన్లోకి రెండిటికి కలిసి వచ్చేలాగా ఒక మంచి పచ్చడి అయితే చేసి చూపిస్తానండి. ఓన్లీ పచ్చిమిరపకాయల కారంతో. ఆ నీరు కూరగాయ కదా ఏం బాగుంటుందిలే అని చెప్పి వీడియోని అయితే స్కిప్ చేసేయకండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నూనె వేడెక్కిన తర్వాత కారంకి సరిపోయే పచ్చిమిరపకాయ ముక్కలు వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత సొరకాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటిగా వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత ఒక గుప్పెడంత కరివేపాకు వేస్తే జీర్ణశక్తికి కూడా చాలా మంచిది. తర్వాత టమాటా కూడా వేసి ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టేసి స్టవ్ని సిమ్లోనే ఉంచి కొంచెం సేపు బాగా మగ్గించామంటే సొరకాయ ఆల్రెడీ నీరు కూర కాబట్టి ఆవిరికి బాగా ఉడికిపోతుందండి. తర్వాత ఇందులో ఉసిరికాయ సైజంత చింతపండుని వేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేయడం వల్ల మనం రోట్లో దంచినట్టుగా పచ్చడి రుచి చాలా బాగుంటుంది. చివరగా పైనుంచి ఇంగు పోపు పెట్టేశామంటే పచ్చడి రెడీ అయిపోతుందండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.